సార్ నా పేరు నరేష్, మాది నెల్లికుదురు మండలం శ్రీరామగిరి అండి. నాకు నడకలో ప్రాబ్లం ఉందని నేను హన్మకొండలో ఒక హాస్పిటల్లో చూపించుకున్నా. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే స్పైనల్ కార్డ్లో చిన్న ట్యూమర్ ఉందని తెలిసింది. దాంతో నేను యశోద హాస్పిటల్లో మన శివరాం సార్ ఉన్నాడు, ఆయన న్యూరో ఎండి, ఆయన ద్వారా ఇక్కడ జాయిన్ అయినాం. ఇక్కడ నుంచి నేను వీల్ చైర్లో యశోద హాస్పిటల్లోకి వచ్చిన. శివరాం సార్తోని నేను అడ్మిట్ అయినా. సిచ్యువేషన్ మొత్తం మన భవానీ సార్కు శివరాం సార్కు వివరిస్తే వాళ్ళు నాకు కాన్ఫిడెంట్గా 95% మీ ఆపరేషన్కు సక్సెస్ చేస్తాం, దాంట్లో భయపడాల్సిన అవసరమే లేదు, మీరు హ్యాపీగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారని చెప్పారు. దాంతో నేను భయపడకుండా సర్జరీ చేయించుకున్నా. న్యూరో స్పైన్లో ట్యూమర్ సర్జరీ చేయించుకున్నాక జస్ట్ ఒక 5 daysకే ఇక్కడనే ఇదే హాస్పిటల్లో స్టార్టింగ్లో నన్ను నడిచి చూపెడితే నేను నడవలేదు, వీల్ చైర్లే మళ్ళీ మన ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయారు. ఆపరేషన్ చేసినాక నేను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిన. దానికి కారణం ఏంటంటే భవానీ ప్రసాద్ సారు కనుక లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ యశోద హాస్పిటల్ నుండి బయటికి వెళ్ళకపోతున్నాను. అంటే మా అమ్మ నాకు జన్మనిచ్చింది, కానీ ఈ హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో భవానీ ప్రసాద్ సార్ నాకు పునర్జన్మనిచ్చిండు. అందుకోసం సారు పేరులోనే ఉన్నది, భగవంతుడు అనే పేరు భవానీ ప్రసాద్ సార్ పేరులోనే ఉన్నది. సారు ఒక హ్యాండ్ నాకు మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు మళ్ళీ నేను రివ్యూకి వచ్చిన. సార్ కూడా నన్ను చూసి చాలా పరేషాన్ అయ్యాడు, ఇంత త్వరగా కోలుకున్నామంటే అది అద్భుతం అనిపిస్తాను అని సార్ కూడా అన్నాడు. ఇది నా యొక్క ఉద్దేశం సార్. అయితే హాస్పిటల్లో వచ్చి ఆపరేషన్ అయిన కాంచేలి ఒక 5-6 days నేను ఇందులో ఉన్న స్టాఫ్ కానీ వివిధ అఫీషియల్స్ కానీ చాలా నాకు తోడుగా ఉన్నారు. ఒకటేంటంటే యశోద హాస్పిటల్కి వస్తే పక్కన ఎవరు లేకుండా ఏం లేదు, పేషెంట్గా వచ్చి అతను మళ్ళీ ఒక్కడే బయటికి వెళ్ళిపోవచ్చు, అంత కాన్ఫిడెంట్గా ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఎవరు లేకుండా ఏం లేదు, మనం ఎటు పోవాలన్నా సపోర్టింగ్ ఉన్నారు, వాళ్ళు తీసుకురావడం, మెడిసిన్ తేవడం, ప్రతిదీ. మళ్ళీ మనకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయనేది మళ్ళీ వేరే స్టాఫ్ వచ్చి మంచిగా ఉన్నాయా లేవా చెప్పండి మాకు అనేది వాళ్ళు కూడా వచ్చి చూసుకొని వెళ్తారు. ఏమన్నా మీకు ఏమన్నా నచ్చకపోతే చెప్పండి, మేము చూసుకుంటామని కూడా పదే వాళ్ళు రావడం బాగా చూసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యశోద. నమస్తే అండి, నేను డాక్టర్ భవానీ ప్రసాద్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అట్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్. మిస్టర్ నరేష్ మన దగ్గరికి ఒక 3 months బ్యాక్ వచ్చారు విత్ హిస్టరీ ఆఫ్ వీక్నెస్ ఆఫ్ ఆల్ ద 4 limbs, అంటే 2 కాళ్ళు చేతులు బలం తక్కువ వచ్చారు. సో మనము ఎవాల్యుయేట్ చేసి టెస్ట్ చేసి ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తే తనకి మెడలో వెన్నుపాము స్పైనల్ కార్డ్కి ముందు ట్యూమర్ ఉంది. సో దాన్ని మనం ఏం చేసామంటే క్రిటికల్ స్టేజ్, అంటే ట్యూమర్ స్పైనల్ కార్డ్ని ప్రెస్ చేస్తూ ఉంది. సో మనము తనకి సర్జరీ ఆప్షన్ చెప్పాము. సో తను విల్లింగ్ ఉండే. సో మనము పేషెంట్ని యాంటీరియర్ సర్వైకల్ అప్రోచ్, అంటే మెడ ముందు భాగం నుంచి సర్జరీకి వెళ్ళి కంప్లీట్గా ట్యూమర్ మొత్తం తీసేసాము. నా కేమ్ ఫర్ రివ్యూ. పేషెంట్ వితౌట్ ఎనీ డెఫిసిట్స్ ఇంప్రూవ్ అయ్యారు. వీక్నెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇంప్రూవ్ అయింది పేషెంట్కి. నౌ ఈజ్ ఏబుల్ టు వాక్ ఇండిపెండెంట్లీ వితౌట్ ఎనీ సపోర్ట్.